పేపర్ అలా అడుగుని పెట్టాలి, పైన ఎండి పెట్టాలి. వస్తుంది వస్తుంది వస్తుంది, ఆగు. మొత్తం కంపే మాకు. ఏంటి వెళ్ళిపోతున్నావు? రావా మొత్తం? కరెక్ట్ తినే టైంకి వస్తావా? ఇప్పుడైతే చికెన్ కుర్మాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. అవి ఫ్రై చేసుకోవాలి. మూడు ఇలాచి, ఒక 5 లవంగాలు, పావు టేబుల్ స్పూన్ మిరియాలు, ఇంచి చెక్క, జాపత్రి, ఇవి వేసుకుని ఫ్రై చేసుకోవాలి 1 నిమిషం. ఇదాక కూడా మట్టి పూసావా? 1½ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఒక 6 ఎండుమిర్చి తీసుకున్నాను. ఇవి ముక్కలు వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇదేంటిది? కుర్మా మసాలా. కుర్మా మసాలా చాలా బాగుండిద్ది ఈ చికెన్ కుర్మా అనేది. గారెలో వేసుకుని తినచ్చు, బిర్యానీలో తినచ్చు, బగారాలో, గీ రైస్లో, అంటే చపాతీలో, రోటీలో, అలా వేటిలో అయినా వేసుకుని తినచ్చు. చాలా టేస్టీగా ఉండిద్ది. ఇప్పుడైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. ఇవి మొత్తం ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దించేసేసుకుందాం. ఇప్పుడైతే మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకోవడానికి కొంచెం టైం పట్టిద్ది కాబట్టి మనం స్టవ్ మీద పెట్టేసేసుకొని ఓ పక్క మసాలా నూరేసుకుందాము. అటు ఆ పని అయ్యిద్ది, ఇటు ఈ పని అయ్యిద్ది. ఇదేంటంటే చికెన్ కుర్మాలోకి అప్పటికప్పుడు నూరి వేసుకునే మసాలా అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఒక పెద్ద సైజు ఆనియన్, మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకున్నా. ఇవి ఇక్కడ వరకు ఫ్రైడ్ ఆనియన్స్. ఇవి గీ రైస్లోకి అన్నమాట. ఆయిల్ అయితే కాగిపోయింది, బాగా కాగింది కట్టెలుగా. అది గ్యాస్ పోయి అయితే చాలా టైం పట్టేసింది. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా 2 నిమిషాలు రెడీ అయిపోతాయి అనిపిస్తుంది నాకు. అలాగే అనిపిస్తుంది. టైం పట్టిద్దేమో అనుకున్నాను నేను కూడా. ఏం లేదు, బగ అప్పుడే వేసిన ఒక 2 సెకండ్లు 3 సెకండ్లోనే బ్రౌన్ వచ్చేస్తుంది. స్మూత్గా, గ్యాస్ పోయి కాదు, కట్టెలు నిదానంగా. ఓకే రైట్. నెక్స్ట్, ఆరోగ్యంతో పాటు చాలా టైం కూడా సేవ్ అయిపోతుంది. అదే గ్యాస్ పొయ్యి మీద అయితే చాలా టైం పట్టేది. ఇక్కడ మిక్సీలో కూడా వేసేసింది, చేతి మిక్సీలో. గ్యాస్ పొయ్యి మీద కంటే పుల్లల పొయ్యి మీద చేసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది. అలాగే మంచి హెల్దీ ఫుడ్ అన్నమాట. ఓపెన్ ఎయిర్, ఓపెన్ వెంటిలేషన్, కరెంటు బిల్ తక్కువ. దీనికోసం పొద్దున్నే 6ంటికి లేపింది. 8 గంటలకల్లా ఇక్కడికి వచ్చేసి చూసాం. 8 అయింది టైము. అయినా చూడండి ఎలా ఉందో. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. చక్కగా చెట్లు. ఏంటమ్మా మిక్సీ కంటే ఫాస్ట్ కానీ ఇచ్చేసావుగా? అయిపోయిందా? డ్రై రోస్ట్ అయినాయిగా, ఊరికి కలిగిపోయినాయి. ఇవి తీసేసుకున్నాము. మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్. బాడీలో కొలెస్ట్రాల్ కూడా 1% తగ్గిపోయి ఉంటుంది. యూజ్ చేస్తున్నావుగా. ఏంటి ఇప్పుడు అది అల్లం చేత్తో గోరుతో గుచ్చుకోకుండా గీక్కుండా దానికి దోసేస్తున్నావు? ఇదో టెక్నికా? టెక్నిక్ ఏముంది, హోటల్లో నూరేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎలాగే చేస్తారు. లేదు, మా అమ్మ అలా చేసేది కాదే. మీ అమ్మ తొక్కతో పాటు నూరేసేదా? మేము ఊరినే పైపైన ఆడికి వెళ్ళేసేవాళ్ళం. చూడండి సార్, చక్కగా ఆ రోట్లోకి దానికే వేసి రుద్దేస్తుంది. ఓకే, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయింది. ఏమా ఏంటి, నేను గ్యాప్లో చిటికలో అటు వెళ్ళొచ్చేలోపు అల్లం వెల్లిగడ్డ కూడా అయిపోయిందా? నువ్వు బిజీగా. అల్లం వెల్లుల్లిపాయ. ఓకే, టైం ఎక్కువే కొద్దిగా అంటే పెరిగిపోతుంది. నీకు భలే ఇది బాగుందమ్మా. నేను కంటిన్యూ చేసేస్తాను, మిక్సీ తీసేస్తాను. ఇక పచ్చడి కూడా నూరుతావు ఈసారి? ఓకే రైట్ ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా రెడీ అయిపోతుంది. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ వచ్చేసినాయి, గోల్డెన్ కవరు.
నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇవి కూడా నూరుకోవాలి. ఓకే, ఇవి కూడానా? ఫ్రైడ్ ఆనియన్స్. ఓకే, ఆ కళాయిలో ఇంకా వేపాల్సినవి ఏమైనా ఉంటాయి, అవి కూడా వేపేస్తే. కిస్మిస్, జీడిపప్పు, గీ రైస్. ఓకే రైట్ ఫ్రెండ్స్, ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ. అలాగే అల్లం వెల్లిగడ్డ కూడా రెడీ. చిటికలో అయిపోతున్నాయి అన్నీ. ఇప్పుడైతే చికెన్ కుర్మాకి నేనైతే మట్టి కళాయి పెట్టేసేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిలే వేసేసుకుంటున్నాను ఇందులో. ఇది ఒక 4-5 టేబుల్ స్పూన్ ఉండిద్ది. 4 లవంగాలు, 2 ఇలాచి, 2 స్టార్ అనాస్ పువ్వు, 1 ఇంచు చెక్క, 2 పలావాకు. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే ఫ్రై అయిపోయినాయి. 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. చూసావా, తెల్లగా మల్లెపూలాగా అడిగా. మా ఆవిడ కూడా ఇట్లా కడగదు అని అమ్మాకండి, ఆమె కూడా కడిగి వేసేద్దాం. ఇప్పుడైతే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇందిట్లో వచ్చే నీసు వాటర్ అంతా ఎగిరి దగ్గరికి అయిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మనం వేరే మసాలా అనేది నూరుకుందాము. చూడండి ఫ్రెండ్స్, చికెన్ కుర్మాలోకి గ్రేవీ వచ్చే మసాలా ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే ఒక 6-7 జీడిపప్పులు తీసుకున్నాను. కొంచెం నూరుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ నువ్వులు, ఇవి కూడా కొంచెం. ఇవి మిక్సీలో అయితే 1 by 1 వేసేసుకొని మొత్తం ఒకేసారి గిరిగిరా తిప్పేసేసుకుంటే పేస్ట్ అయిపోయింది. ఇది రోట్లో కాబట్టి 1 by 1 వేసుకోవాల్సి వస్తుంది. జీడిపప్పు, నువ్వులు బాగా మెత్తగా నలిగిపోయినాయి. ఇప్పుడైతే మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకుని ఊరేసుకుందాము. అయిపోయిందా? ఇంకొంచెం. ఏంటిది? అయితే పెరిగేసుకుందాము. ఏంటి ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేయాలా? అంటే మరి చికెన్ కుర్మా అంటే గ్రేవీ లాగా ఉండాలి కదా. సెంటర్ కూర్చున్నాను, ఊడి కింద పడిపోద్ది. ఈలోపు మా బాబు అందులో 4 ముక్కలు తీశాడు, లివర్ తీశాడు, కొంచెం మసాలా దట్టించాడు. చేయటం తీయమ్మా, ఇటు చూపించు. ఈ చేయటం తీ. కాల్చుకొని తింటాకి కబాబుకి రెడీ చేస్తున్నాడు. కాలేజీ మధ్యాహ్నం అయిపోద్ది అన్నాడు. ఇప్పుడైతే కారం వేసుకుందాము. ఇదైతే కారం ఎక్కువ ఉంది అంటున్నారు కాబట్టి 2.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే మనం డ్రై రోస్ట్ చేసుకుని స్పైసెస్ అని పొడి పెట్టుకున్నాం కదా, ఆ పొడి కూడా వేసేసుకున్నాను. నెక్స్ట్ మొత్తం ఒకసారి అల్లం వెల్లిపాయ అవసరం లేదు దీంట్లో వేసేస్తాం కదా స్టార్టింగ్. ఓకే, మర్చిపోయావా? నేను అటు వెళ్ళొచ్చాక. ఓకే, ఇప్పుడైతే వాటర్ వేసుకోవాలి. ఇంకో 1/2 గ్లాస్ పోయినాను. ఒకసారి అది కలుపు స్లోగా. ఈ వాటరు కొంచెం ఒక ఉడుకు పట్టిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా వేసేసుకుందాం. మూత పెట్టేనాను. మూత పెట్టుకొని కూర దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఒక 4 పచ్చిమిర్చి సన్నగా చీలికలా చేసి వేసుకుంటున్నాను. అలాగే లేత కరివేపాకు. ఇది మొత్తం ఒక్కసారి కలుపుకుందాం. ఆల్రెడీ కూర దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడైతే
లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుందాం ఫ్రెండ్స్. కూర అయితే మంచిగా ఉడికిపోయింది, దగ్గరికి అయిపోయింది. ఇప్పుడైతే దింపేసేసుకుందాము. కుర్మానా? కుర్మా. కుర్మా అంటే బంగాళదుంప ఫ్రైరా మరి? కూర దించేసేసుకున్నాము. కుండ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు గీ రైస్కి గీ వేసుకుంటున్నాను. గీ కొంచెం ఎక్కువే పట్టింది. ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నా గీ. కొంచెం నెయ్యి కరిగిన తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడైతే 4 లవంగాలు, ఇంచి చెక్క, 2 ఇలాచి, 1 స్టార్ అనాస్ పువ్వు, పలావ్ ఆకు. నేను ఎక్కువ స్పైసెస్ యాడ్ చేయట్లేదు. గీ రైస్ అంటేనే స్పైసెస్ తక్కువ ఉండి టేస్ట్ ఎక్కువ ఉండిద్ది. ఆల్రెడీ మనం నెయ్యి వేసుకుని చేసుకోవడం వల్ల అదిరిపోయే రుచి ఉండిద్ది. పొగ మొహం మీదకి వచ్చేస్తుంది, దానివల్ల నాకు వాయిస్ అనేది సరిగ్గా రావట్లేదు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఒక పెద్ద సైజ్ ఆనియన్, 4 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుంటున్నాను. అయితే ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అయిపోయినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే అన్నీ ఫ్రై అయిపోయినాయి. మా లక్ష్మి అడ్వెంచర్స్ చేస్తుంది. ఇప్పుడు రైస్ కూడా వేసేసుకుందాము. చికెన్ బిర్యానీ నై లక్ష్మి. చికెన్ ఫ్రై खाली చికెన్ కుర్మా, ఈ రైస్. ఒకసారి ఈ రైస్ వేసుకుని ఇలా కలుపుకోవాలి. నేను ఎసట్లోనే వేసేదాన్ని కానీ రైస్ కొంచెం బాగాలేదు, అందుకని చెప్పేసి ఇలా ఫస్ట్ 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. అప్పుడు శుద్ధ అవ్వకుండా ఉండిద్దని. ఎందుకంటే మొన్న తీసుకొచ్చాము, కొత్త రైస్ ఇచ్చారు, ఎలాగోలా యూస్ చేసుకోవాలి. అందుకని చెప్పేసి ఇలా వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకుని ఎసరు వేసుకుంటే శుద్ధ అవ్వకుండా ఉండిద్దని. కాది లక్ష్మి చికెన్ కుర్మా నాయ్ अभी एलवंडी ये भैया मर गया ना, 10 दिवस नहीं खाते चिकन मटन. మా లక్ష్మి వాళ్ళు తినరంట. ఒక 3 డేస్ దాకా వాళ్ళ భయ్యా చనిపోయాడు. भैया सच बोली 10 दिनाలు खाते. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను. 2 గ్లాసెస్ రైస్కి మామూలుగా అయితే 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. నేను 2.5 గ్లాసులు వేసుకుంటున్నాను. 1 2 ఇది కొబ్బరి పాలు. మొత్తం ఒక్కసారి కలిపేసుకుందాం. అంటే ఫ్రెండ్స్, ఈ మూత పెట్టేసేసుకొని అన్నం ఉడికించుకోవడమే సన్నని సెగ మీద. గీ రైస్ అంటే ఎక్కువ మసాలాలు వేసేసుకుని అది డామినేట్ చేసే విధంగా అయితే మసాలాలు వేసుకోకూడదు. గీ రైస్ అంటే తక్కువ మసాలాలు వేసుకొని చక్కగా చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇలా చేసుకొని ఒక్కసారి తినండి, నిజంగా అద్భుతమైన రుచిని మీరు టేస్ట్ చేస్తారనమాట. అంత టేస్టీగా ఉంది, ట్రస్ట్ మీ. ఇప్పుడైతే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం చికెన్ కుర్మాతో తింటున్నాం కాబట్టి సాల్ట్ అనేది ఒక పించు తక్కువే వేసుకోండి. ఆ అన్నంలో కూర కలుపుకుని తింటే ఎక్కువ అవ్వకుండా ఉండాలన్నమాట. తీసి చూసుకుందాము. ఇదైతే చక్కగా ఉడుకుతుంది. కొత్తిమీర వేసుకుంటున్నాను. నేను ఈ రైస్ కొంచెం కొత్తగా ఉన్నాయి కాబట్టి గ్లాసు పావే వాటర్ వేసుకున్నాను. మీ రైస్ మంచిదైతే మాత్రం గ్లాసున్నర వేసుకోండి. నేను 2 గ్లాసులు తీసుకున్నాను, 2 గ్లాసున్నర వాటరే వేసుకున్నాను.
రైస్ కొంచెం కొత్తగా ఉన్నాయి, శుద్ధైపోతున్నాయి అని చెప్పేసి క్లారిటీగా అర్థం చేసుకోండి. మీ బియ్యం మంచివి అయితే కనుక గ్లాస్కి గ్లాసున్నర అంటే 2 గ్లాసెస్ 3 గ్లాసులు వాటర్ వేసుకోండి. నేను 2.5 వేసుకున్నాను కదా అని మీరు మంచి బియ్యం అయినా సరే 2.5 వేసుకోమాకండి, 3 గ్లాసెస్ వేసుకోండి. ఒకసారి మూత తీసి చూసుకుందాం ఫ్రెండ్స్. రైస్ అయితే అయిపోయింది, ఇప్పుడు దించేసేసుకుందాము. ఈ రైస్లోకి ఇలా కాజు, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ వేయించుకుని దాని మీద వేసుకుని చక్కగా ముద్దుకి ఒక డ్రై ఫ్రూట్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ప్రస్తుతానికి నా దగ్గర కాజు కిస్మిస్ ఉన్నాయి కాబట్టి కాజు ఫ్రై అయిపోయినాయి, కిస్మిస్ వేసేసుకుంటున్నా. కిస్మిస్ తీసేసావా 2? అయితే ఇవి చక్కగా వేసేస్తున్నాను. నెయ్యి ఎక్కువైనా బాగా, తక్కువైనా బాగా. ఇవైతే దప్పకేసింది, అందుకని కొంచెమే వేస్తున్నాను. ఏ. ఒక్క సెకండ్ అటు ఉంచు హరి, సెగ తగలాల. హాయ్ ఫ్రెండ్స్, బాగా ఆకలి అయినా సరే ఇదిగో అందులో ఒక లివరు 2 ముక్కలు తీసి మంచి కబాబు, చికెన్ కబాబ్. ఈ వాసన మా ఫ్రెండ్ కూడా వినపడింది, అవి వచ్చి ఆయన న్యాచురల్గా కాల్చుకుంటున్నాడు. నేనైతే ఇది తినేస్తున్నా. మరి భోజనం అయితే ఇక్కడ అవ్వదు ఫ్రెండ్స్, ఇంటికి వెళ్ళిపోతాం. బాగా ఆకలి వేసేస్తుంది. ఆకలేసేస్తుంది, దానికి తోడేమో 1 గంట అయింది, బాగా ఎండ కొడుతుంది. చికెన్ కుర్మా, అందులో విత్ జాయింట్. మై బాయ్ జాయింట్ అని ఇలా రోజు ఇలాంటి తింటే మరి ఒళ్ళు వచ్చేద్దాం, లావ్ అయిపోతానా? ఏమా ఏమి లావ్ అయిపోతుంది, లావ్ అవునా? నాకు ఏదైనా ఆశ పెట్టి తీర్చకపోతే లావ్ అవుతుంది. అన్నీ ఎంత మాట్లాడాయి. కష్టపడి చేశాను, కనీసం వడ్డిద్దామని కూడా లేదు మా అమ్మని. నేను ఫస్ట్ తినేయాలి, నేను తినేస్తే కానీ అప్పుడు ఏడి హరి వస్తున్నాడు. మంచి కలర్ఫుల్గా ఉంది. జాయింట్ ఫ్యామిలీ కాదు మీది? జాయింట్ ఫ్యామిలీ పైన పక్కనైనా హరిదా చాలు. ఫ్రెండ్స్, వేడి వేడి గీ రైస్ రెడీ. సూపర్ ఫ్రెండ్స్, జాయిన్. సూపర్. బా మట్టి కుండలో గీ రైస్, వెరీ నైస్. మట్టి కుండలో చికెన్ కుర్మా పట్టుకుంటే కూడా వచ్చేస్తుంది. బాబా ఫ్రెండ్స్, చికెన్ కుర్మా కూడా అదరహో, నో వాట్, ఇవి తినడమే. ఇక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఫ్రెండ్స్, ఇదైతే మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది. ఈ రెసిపీ మీరు తయారు చేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది. మరి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరో మంచి రెసిపీతో మరొక వీడియోలో మంచిగా మేము ముందుకు వచ్చేస్తాం.